నమస్తే. అక్టోబర్ 27 కార్తీక మాస సోమవారం శుక్లపక్ష షష్ఠి, తెల్లవారుజామున 3 గంటల వరకు తదుపరి సప్తమి, మూలా నక్షత్రం ఉదయం 10:30 వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. దుర్ముహూర్తం పగలు 12 గంటల 7 నిమిషాల నుండి 12:53 నిమిషాల మధ్య కలదు. కుజుడు వృశ్చిక రాశిలోకి సంక్రమణం. సోమవారం మూలా నక్షత్రం లంబయోగం కార్యహాని, పూర్వాషాఢ ఉత్పాద యోగం ద్రవ్యనాశనం కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు. పవిత్రమైన పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతిరోజు దీపదానం చేయడం, సంకల్ప సహిత స్నానం చేయడం, ఎర్రని పూలతో స్వామికి అలంకరణలు చేయడం ద్వారా దారిద్ర్యం తొలగుతుంది, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కంద పెండలం దుంపలు దానం చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది. తల్లిదండ్రులు సేవించడం జగన్మాతను పూజించడంతో సమానమవుతుంది. తులసి బిల్వపత్రాలతో 11 రోజులు శివసహస్రనామాలతో శివలింగార్చన భక్తి శ్రద్ధలతో చేయడం వలన శివదర్శన భాగ్యం కలుగుతుంది. 10 కోట్ల పుష్పాలతో పార్థవలింగాన్ని అర్చించడం వలన రాజపదవి లభిస్తుంది. లక్ష బిల్వపత్రాలతో 8 కేజీల నల్ల ఆవాలతో కార్తీక మాసంలో శివలింగాన్ని అభిషేకించడం వలన ఎలాంటి శత్రువైనా మిత్రుడిగా మారడమో నశించిపోవడమో జరుగుతుంది. ఆవు పాలలో పటిక బెల్లాన్ని కలిపి అభిషేకించి తీర్థంలా తీసుకోవడం వలన ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చు. మరెన్నో శరీర సంబంధిత వ్యాధులు తొలగించుకునే అపూర్వ మార్గం శివలింగార్చన విధానమని గురువచనము. వృశ్చిక రాశులకు కుజుడు బుధుడితో పాటు సంచారం కనుక వృశ్చిక, ధనుర్, కన్యారాశి వారు భూ సంబంధించిన వ్యవహారాలు వివాదాలు తీరడానికి సుబ్రహ్మణ్య స్వామిని కరావలంబ స్తోత్రాలతో ఆరాధిస్తే తప్పకుండా కొలిక్కి వస్తాయి. జై శ్రీరామ్.